పాక్ మధ్య యుద్ధం ఆపింది నేనే అంటూ పదే పదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి మోదీకి గట్టి డోస్ ఇచ్చారు. మీకంత సీన్ లేదు అని అర్థం వచ్చేలా క్లాస్ తీసుకున్నంత పనిచేశారు. మీ జోక్యాన్ని ఎవ్వరూ అడగలేదంటూ ట్రంప్ కి తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ పై ట్రంప్ తీరును ఎండగట్టారు ప్రధాని మోదీ. ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటనను తిరస్కరించారు మోదీ. భారత్ వైఖరిని కుండబద్దలు కొట్టారు ప్రధాని. జమ్మూ కశ్మీర్ పై భారత్ పాక్ మధ్య ఎవరి మధ్యవర్తిత్వానికి ఒప్పుకోలేదు, ఇక ముందు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు మోదీ. ట్రంప్ విజ్ఞప్తి మేరకు 35 నిమిషాల పాటు మోదీ ఫోన్లో మాట్లాడారు. కాల్పుల విరమణపై పాక్తో మేము నేరుగా చర్చించాం, పాక్ విన్నపం మేరకు కాల్పుల విరమణపై చర్చించామన్నారు మోదీ. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని, ఉగ్రవాదంపై భారత్ పోరుకు మద్దతు పలికారు ట్రంప్. వాస్తవానికి ఈ విషయాన్ని మోదీ నేరుగా ట్రంప్కే చెప్పాల్సింది. కానీ కెనడాలో ఇద్దరు నేతల సమావేశం జరగలేదు. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ హుటాహుటిన అమెరికాకు బయలుదేరి వెళ్లారు. మోదీని కలుసుకోలేకపోయిన ట్రంప్ ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరించారు. कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया. కెనడాలో G7 సమ్మిట్లో పాల్గొని ప్రధాని మోదీ క్రొయేషియా వెళ్లారు. దానికి ముందు తిరుగు ప్రయాణంలో అమెరికా వస్తారా అని ట్రంప్ అడిగారు. ప్రస్తుత స్కెడ్యూల్ కారణంగా అది కుదరదని మోదీ చెప్పారు. అయితే త్వరలో సమావేశం కావాలని మాత్రం నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపైన చర్చించారు. రష్యా యుక్రెయిన్ నేరుగా మాట్లాడుకోవాలని మోదీ అభిప్రాయపడ్డారు.